విక్కీ తన ఆఫీస్లో అలా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో ఒక లాయర్ వచ్చి, విక్రమాదిత్య గారు, మీ ఆస్తిలో వాటా కావాలంటూ ఒక లీగల్ నోటీస్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు ఎవరు పంపించారు అంటే మీ నాన్నగారు అని చెప్పి లాయర్ అంటాడు. ఆ మాటలకు విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతే ఇంటికి వెళ్తాడు. ఇంతలో ఇంటి దగ్గర పద్మావతి అయితే, మామయ్య గారు ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, మీరు ఎలాంటి బెంగలు మీ మనసులో పెట్టుకోవద్దు, మీకు నేనున్నాను కదా, మీరు ఎలాంటి టెన్షన్స్ పడద్దు మామయ్య గారు, టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి వాటర్ ఇస్తుంది. అది విన్న వాళ్ళ మామయ్య అయితే, అమ్మ నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటే చచ్చి నీ కడుపుని పుట్టాలని ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో విక్కీ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి పద్మావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏమైంది సారు అని చెప్పి పద్మావతి అంటే ఇంతలో విక్కీ ఎలా అంటూ ఉంటాడు, నా ఆస్తిలో వాటా కావాలని లీగల్ నోటీస్ నీ పేరు మీద ఎందుకు పంపించావు అని చెప్పి వాళ్ళ నాన్నకి అడుగుతూ ఉంటాడు. అది విన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను పంపించడమా, నేనేమి అలాంటి వాటా కోసం పంపించలేదు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. లేకపోతే ఈ నోటీస్ ఎలా వచ్చింది చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏ తండ్రి అయినా సరే తన ఆస్తిని తన పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటారు, అలాంటిది మీ దగ్గర నుండి అతను ఎలా తీసుకోవాలని కోరుకుంటారు చెప్పండి మీరైనా అని చెప్పి పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో మురళీకృష్ణ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఆ నోటీస్ పంపించింది నేనే, అందుకే ఈ రచ్చ అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విక్కీ వాళ్ళ చెల్లి అయితే ఇదంతా విని, నాన్న పదండి నాన్న, మనం ఈ ఇంట్లో ఉండొద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, వద్దు నాన్న మనకి ఇల్లు వద్దు ఏమీ వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి వాళ్ళ చెల్లి. ఇదంతా చూస్తున్న వాళ్ళ నాన్న అయితే ఎవరు పంపించారని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న పద్మావతి అయితే ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. విక్కీ అయితే మాత్రం వాళ్ళ నాన్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.